ఇక ఇప్పుడు వినండి ప్రజలారా, మన ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఒక స్ట్రక్చర్ వేసిన నేను. స్ట్రక్చర్లో ఫస్ట్ లెవెల్ 1 చాలా జాగ్రత్తగా గమనించాలి ప్రజలారా, ఇక్కడే ఉంటుంది కాన్సెప్ట్ అంతా. లెవెల్ 1లో ఇగో ఇది గవర్నమెంట్ స్కూలు, ఇగో ఇది ప్రైవేటు స్కూలు, ఓకేనా? దీనికి పర్మిషన్ ఎవరు ఇస్తారు? తెలంగాణ గవర్నమెంట్ ఇస్తుంది. దీనికి పర్మిషన్ ఎవరు ఇస్తారు? తెలంగాణ గవర్నమెంట్ ఇస్తుంది. ఇక్కడ వరకు ఓకే, నీకు నాకేం లేదు, నీ ప్రైవేట్ స్కూల్ నాది గవర్నమెంట్ స్కూలు. ఇగో ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో తెలుగు, హిందీ, ఇంగ్లీష్, సైన్స్, సోషల్ స్టడీస్ అంటే ఎన్ని సబ్జెక్టులు? 6 సబ్జెక్టులు బోధిస్తారు. ఎప్పటి నుంచి? మార్నింగ్ 9 నుంచి అప్రాక్సిమేట్లీ 4:30 వరకు. ఇది స్కూల్స్ సిస్టమ్. వాళ్ళు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఎగ్జామ్ పెడతారు. మరి గవర్నమెంట్ స్కూల్లో ఏం చెప్పాలి? ప్రైవేట్ స్కూల్లో కూడా తెలుగు చెప్పాలి, హిందీ చెప్పాలి, సైన్స్ చెప్పాలి, సోషల్ చెప్పాలి, మ్యాథ్స్ చెప్పాలి, ఆ తర్వాత హిందీ, అన్ని 6 సబ్జెక్టులే చెప్పాలి కదా. ఇది నీకు ఇచ్చిన పర్మిషన్. ఇది లెవెల్ 1. ఇక్కడ వరకు నీకేం అభ్యంతరం లేదు, నాకేం అభ్యంతరం లేదు. లెవెల్ 1 సిస్టంలో ఇట్లా నడుపుకుంటే. కానీ వీడు ఏం చేస్తాడు తెలుసా? దొంగ, బట్టేబాజ్. ఇక నేను చెప్తా చూడండి. లెవెల్ 2లోకి వచ్చేసరికి ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ అని, ఇది గవర్నమెంట్ స్కూలు, ఇది ప్రైవేట్ స్కూల్. ఇక్కడ 6 సబ్జెక్టులే చెప్తాను టీచర్లు, తెలుగు, హిందీ, ఇంగ్లీషు, సైన్స్, సోషల్. కానీ టోటల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని మొత్తము డైల్యూట్, పొల్యూట్ చేసేటువంటిది ఇక్కడ జరుగుతుంది. ఏం జరుగుతుంది అంటే వీడు 6 సబ్జెక్టుల బదులు ఏం చెప్తానంటే ఓన్లీ మ్యాథ్స్, ఓన్లీ సైన్స్. మ్యాథ్స్ వాడికి వీడికి ఏం పేరు పెడతారు తెలుసా? ఐకాన్, ఎలైట్, ఐసి, ఇంకా రకరకాల పేర్లు పెట్టి ఒక్కొక్క ఫీజుకి 5 లక్షలు వసూలు చేస్తూ ఉంటాడు. ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఇక సైన్స్ వాడికి నీటు, మెడికాను, ఐపీఎల్, ఇది వీడికి పెట్టి వీడికి ఒక 5 లక్షల ఫీజు వసూలు చేస్తూ ఉంటాడు. అంటే ఇక్కడ 6 సబ్జెక్టులు చదవాల్సిన వాడు ఏం చదువుతాడు? అది ఎప్పుడు దట్టు చాలా గమనించాలి. 6th క్లాసులో ఒక పిల్లవాడిని వీడి దగ్గరికి పట్టకపోతే నువ్వు మెడికల్ అవుతావా, ఐఐటి అవుతావా అంటాడు. మెడికల్ అవుతావా, ఐఐటి అవుతావు. మెడికల్ అన్నోడికి ఏమో మొత్తం మెడికల్ సబ్జెక్టే చెప్తాడు. ఎక్కడి నుంచి చెప్తాడు? 6వ తరగతి నుంచి చెప్తాడు. మరి ఆ ఐఐటి ర్యాంక్ వాడికి ఏ సిలబస్ చెప్తాడు? మ్యాథ్స్ సిలబస్ చెప్తాడు. నీకు స్కూల్ డైరెక్టర్ పర్మిషన్ ఇచ్చింది దేనికి? ఇవి చెప్పమని, ఇవి చెప్పాలి. కానీ వీడు ఏం చెప్తాడు? ఇవి చెప్తాడు. అంటే ఒక 6వ తరగతి నుంచి పిల్లవాడికి నువ్వు ఇంటర్మీడియట్ వరకు చాలా గమనించాలి ప్రజలారా. చాలా అసలు విషయం అంతే ఇక్కడనే ఎడ్యుకేషన్ డైల్యూట్ అయ్యేది. 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు మ్యాథ్స్ వాడికి మ్యాథ్స్, సైన్స్ వాడికి సైన్స్, మిగతా సబ్జెక్టులు చెప్పడు. సో దీనివల్ల ఏమవుతుందంటే నువ్వు 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు వాడికి ఎక్కడి నుంచి చెప్తాడు? వీడి దుకాణం 6 గంటలకు మొదలవుతుందండి, నైట్ 11 గంటల వరకు. పొద్దున 6 నుంచి మొదలుపెట్టి రాత్రి 11 గంటల వరకు పోరగాన్ని రుద్ది వీడొక సబ్జెక్టు 6వ తరగతి నుంచి 11వ అంటే ఇంటర్మీడియట్ వరకు వీడు 6 గంటల నుంచి 11 గంటల వరకు ఏ సిలబస్ చెప్తాడు? మ్యాథ్స్ వాడికి మ్యాథ్స్, సైన్స్ వాడికి సైన్స్. మ్యాథ్స్ అంటే ఏంటిది? ఐఐటి, ట్రిపుల్ ఎన్ఐటి, ఏఐట్రిపుల్ జేఈ. నీట్ అంటే ఏంటిది? మెడికల్ ర్యాంకులు. మెడికల్ ర్యాంక్ ఒకటి 10 కోట్లు పెట్టి కొనుక్కుంటాడు. ఎవరికైనా వస్తుంది ఆ ర్యాంక్? బయట రావట్లేదు. మరి వీడికి ఐఐటి ఒక్కొక్క సీటు, ఎన్ఐటి సీటు, మన వరంగల్లో ఉంది, హైదరాబాద్లో ఎన్ఐటి సీటు, ట్రిపుల్ ఐటీ సీటు, ఏఐట్రిపుల్ ఇవన్నీ వీళ్ళకే పోతున్నాయి. ఎందుకు పోతున్నాయి? వీడు 6వ తరగతి నుంచి ఎప్పటి వరకు చెప్తాడు? ఇంటర్మీడియట్ వరకు. ఏ సిలబస్ చెప్తాడు? మ్యాథ్స్ వరకు మ్యాథ్స్ చెప్తాడు, సైన్స్. మరి గవర్నమెంట్ ఏం చెప్పింది? 6 సబ్జెక్టులు చెప్పమని చెప్తాను. హిందీ, సైన్స్, సోషల్, తర్వాత ఇక ఉన్నటువంటిది మన హిందీ, సైన్స్, సోషల్, తెలుగు. వీడేమో 6 సబ్జెక్టులతో కుస్తీ పడితే వీడు ఎన్ని సబ్జెక్టుతో కుస్తీ పడతాడు? మ్యాథ్స్ తోటి కుస్తీ పడతాడు, సైన్స్ తోటి. ఎప్పటి నుంచి? 6వ తరగతి నుంచి. ఎప్పటి వరకు? ఇంటర్మీడియట్ వరకు. ఏ టైము? 6 నుంచి 11 గంటల వరకు. మరి ఇక్కడ వీడు 9 నుంచి 4:30 వరకు ఏం సబ్జెక్టులు చదువుతాడు? వీడు 6 చదువుతాడు. మరి వీడు 6 చదువుతాడా? చదవాలి. అంటే ఈ టైం అంతా వీడు దేనికి పెడతాడు? లక్ష్యం కోసం దీనికి పెడతాండి. ఐఐటి సీట్లు, మెడికల్ సీట్లకు పోతాడు. మరి నీకు గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది ఈ చెప్పమని, కానీ ఈ చెప్పమనా? ఇది కోచింగ్ సెంటర్లో చెప్పాలి. ఇది గమనించట్లే ప్రజలు ఎవరు. గమనించండి, ఇక్కడ లాజిక్ పాయింట్ అర్థం కావట్లే. ఇది కోచింగ్ సెంటర్లో చెప్పాలి. ఏది? ఏఐట్రిపుల్, ఎంసెట్, మెడికల్ అనేటువంటివి కోచింగ్ సెంటర్లో చెప్పాలి. వీడు కోచింగ్ సెంటర్ ముసుగులో ఎక్కడ చెప్తాడు? స్కూల్లో చెప్తాడు. అందుకోసం వీడికి దగ్గరికి పోతాడు.
అందుకోసం వీడి దగ్గరికి పోతాంటే వీడు లక్షల లక్షల ఫీజు కోట్ల ఫీజు వసూలు చేస్తాను. అయితే అక్కడ గమనించాను, చెప్తాను. గవర్నమెంట్ దీనికి పర్మిషన్ ఇవ్వలేదు, చట్టబద్ధత లేదు. నువ్వు దేనికి ఈ ఐఐటి మెడికల్ ర్యాంకులు కోచింగ్లు గీచింగ్లు పెట్టడానికి నీకు పర్మిషన్ లేదు. నువ్వు గవర్నమెంట్ ఎట్లా నడుతుందో అదే టైమింగ్స్ నడుపుకోవాలి, 6 సబ్జెక్టులు చెప్పాలి. కానీ ఈ టైం అంతా కూడా ఏం చెప్తాడు వీడు, దీని మీద పెడతాడు. ఇంకా లాజిక్ విషయం ఏంటంటే వీడు డైలీ టెస్ట్ గుర్తుపెట్టాను, డైలీ టెస్ట్ రోజు ఒక చాప్టర్ మీద ఎగ్జామ్ పెడతాడు. కాన్సెప్ట్, డెఫినేషన్స్, ఫార్ములాస్. గవర్నమెంట్ వాడికి అసలు ఏ ఉండనే ఉండదు, చెప్పాడు. డైలీ టెస్ట్ పెట్టిండా, వీక్లీ టెస్ట్ పెడతాడు, మంత్లీ టెస్ట్ పెడతాడు, అయినా లాస్ట్కి గ్రాండ్ టెస్ట్ పెడతాడు. అంటే వీడు 6th క్లాసులో జాయిన్ అయిన పిల్లవాడు ఇంటర్మీడియట్ పోయేసరికి ఎంసెట్లు 100 గ్రాండ్ టెస్టులు రాస్తాడన్న. ఇగో ఇక్కడ లాజిక్ పాయింట్, 100 గ్రాండ్ టెస్టులు రాస్తాడు. గవర్నమెంట్ వాడికి అసలు సిలబస్ తెలియదు, వీడు తెలుగు హిందీ సైన్స్ తోటి కుస్తీ పడుతూ ఉంటాడు. మరి నీకు ఎంసెట్ వీడు రాసేది ఎంసెట్ రాస్తాడు, వీడు రాసేది ఎంసెట్ రాస్తాడు, సేమ్ క్వశ్చన్ పేపరు. మరి ర్యాంకులు ఎవరికి వస్తాయి? 100 గ్రాండ్ టెస్ట్ రాసినోడికి వస్తాయా, వీడికి వస్తాయా? 100 రాసినోడికి వస్తాయి. మరి 100 నువ్వు చెప్పకూడదుగా, ఎట్లా చెప్తాను? ఇప్పుడు మీకు అర్థమైందా? ఈ 100 టెస్టులు రాయడం వల్ల ఈ గవర్నమెంట్ స్కూల్లో చదివేటోడికి అన్యాయం అవుతుందా కావట్లేదా? చాలా అన్యాయం. మా పిల్లలకి సీట్ వస్తే పొడుతున్నారు పిల్లలు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ స్కూల్లో ఉన్నవాడికి మరి ఎంసెట్ సిలబస్ ఎవరు చెప్పాలి, మెడికల్ సిలబస్ ఎవరు చెప్పాలి? నువ్వు ఫ్యాకల్టీ పెట్టినావా గవర్నమెంట్ని? పెట్టలేదు. మరి వీటిని ఏమైనా ఆపుతున్నావా నువ్వు? వీటిని ఆపట్లేవైతుంది, వీడు పెట్టట్లేవైతుంది. ఇద్దరికి ఒకటే ఎగ్జామ్ పెడతాంటివి. అంటే రంగుల రట్టనుకును జైంట్ వీల్కి ఒకటే పోటీ పెడతాను. ఇది నిజమా? అరే నిజమన్నా, నేను నమ్మడన్నా. బయట ఏమనుకుంటారు ఇప్పుడు, నువ్వు పిల్లగాన్ని తీసుకుపోయి చేరిన తర్వాత అమ్మో శ్రీ చైతన్య నారాయణ చదువు చెప్తాండి అనుకుంటున్నాను, కానీ దొంగ చదువు చెప్తాను అని అనుకోవట్లే. వీడికి ఫీజులు కావాలి. వీడికి ఏం కావాలి? ఫీజులు కావాలి. ఫీజుల కోసం ఇగో ఈ కొత్త కోర్సులన్నీ పెట్టి, అందుకే నేను అడిగిన ఆర్టీఐ కింద అడిగితే ఈ కొత్త కోర్సులు అనేటువంటివి స్కూల్లో ఇంట్రడ్యూస్ చేయొద్దు. విద్యా హక్కు చట్టం ఏం చెప్తుంది? స్కూల్ పక్కన నువ్వు డిజిటల్ స్కూలు, కమర్షియల్ స్కూల్ అని పేరే పెట్టుకోవద్దంటుంది. వీడు ఇంత ఎడ్యుకేషన్ కల్తీ చేస్తా అంటే ఏం చేస్తారు వీళ్ళు? దీని మీద రైట్ చేయట్లే. అందుకే నేను ఏమంటాను, ఒక టాస్క్ ఫోర్స్ని పెట్టి క్లాసులోకి పోయి నువ్వు సిలబస్ బుక్ తీసి 10th క్లాస్లో మ్యాథ్స్ సబ్జెక్ట్ ఉంది, 10 చాప్టర్లు ఉంటే 10 చెప్పాలి. నువ్వు 10కి మించి ఒక్క చాప్టర్ కూడా చెప్తే కల్తీ చేసినట్టు ఎడ్యుకేషన్ని. వీడు అందరూ ఉప్పు పప్పు కల్తీ చేస్తే వీడు ఎడ్యుకేషన్ని కల్తీ చేస్తాడు. అందుకే నేనేమంటానంటే లెవెల్ 2లో ఈ సిస్టాన్ని తీసేయాలి. అప్పుడు నాకు గవర్నమెంట్ పిల్లలు చదివేటువంటి పిల్లవాడికి న్యాయం జరుగుతుంది. అప్పటిదాకా గవర్నమెంట్లో నీకు ఒక్క ర్యాంక్ కూడా రాదన్న. ఈ శ్రీ చైతన్య నారాయణ పెట్టిన 30 సంవత్సరాల నుంచి ఒక్క మెడికల్ ర్యాంకు, ఒక ఐఐటి, IIIT ర్యాంకు గవర్నమెంట్ స్కూల్ చదివినోడికి రాదు. మెడికల్ డాక్టర్ చదవాల్సిన వాడు ల్యాబ్ టెక్నీషియన్ అవుతాడు, ఐఐటి చదవాల్సిన వాడు ITI చదువుతాడు. ఎందుకు అంటే వీడికి అవేర్నెస్ లేదు. వీడు ఎక్కడి నుంచి చెప్తాడు? 6వ తరగతి నుంచి చెప్తాడు అన్న. ఇప్పుడు నువ్వు 6వ తరగతి నుంచి ఎంసెట్ సిలబస్ రాసినోడు నేను ఏం చదవను రాస్తే ఇద్దరికి ఎవరు ర్యాంక్ వస్తుంది? నీకే వస్తుంది. మనం ఇది చెప్పకూడదు స్కూల్లో. నా క్వశ్చన్ ఏంటిది? ఈ కోర్సులు నువ్వు చెప్పకూడదు. ఈ కోర్సులకే వీడు లక్షల ఫీజులు వసూలు చేస్తాడు. ఈ కోర్సులు అనేటువంటి వాటికి గుర్తుపెట్టుకోండి ప్రజలారా, ఈ కోర్సులు చెప్పడానికి చట్టబద్ధత లేదు, చట్టం ఒప్పుకోదు, జీవో ఒప్పుకోదు, గవర్నమెంట్లో లేదు, ఎక్కడ స్కూల్ డైరెక్టరేట్లో లేదు, ఎడ్యుకేషన్ యాక్ట్లో లేదు, ఎడ్యుకేషన్ పాలసీలో లేదు, ఎడ్యుకేషన్ కౌన్సిల్లో కూడా లేదు. కానీ వీడు చెప్పి ఫీజులు వసూలు చేస్తాడు. దీనివల్ల ఈ గవర్నమెంట్లో చదువుకునేటువంటి వాడికి తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది. ఇక నీకు ఎప్పుడు వస్తుంది చెప్పి ఇక్కడ అసలు ట్రై చేసుడు కాదు, వాడు రాసినా రాదు. వీడికి 100 గ్రాండ్ టెస్టులు రాస్తంటే వీడి 6th క్లాస్ నుంచి చెప్పుకుంటూ పోతాంటే నీ 6th క్లాస్ నుంచి చెప్పమని ఏ విద్యా హక్కు చట్టం చెప్తుంది? దోపిడి కాదు ఇది ఎవరికి తెలియదు. శ్రీ చైతన్య నారాయణ చెప్తానటంటే ఏం చెప్తాను? ఇక వాడిని ఈ విధంగా రాదు 1, 2, 3. అందుకే నేను మొన్న ఛాలెంజ్ చేసిన బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో శ్రీ చైతన్య నారాయణ 1, 2, 3, 4ని నేను రివర్స్ చేస్తా. గవర్నమెంట్ స్కూల్ 1, 2, 3, గవర్నమెంట్ స్కూల్ 1, 2, 3 నేను రివర్స్ చేస్తా అని చెప్పిన. ఇప్పటికీ ఛాలెంజ్ చేస్తున్నా. మీలాంటి టీవీ వాళ్ళు నాకు అండగా ఉంటే శ్రీ చైతన్య నారాయణ 1, 2, 3 ర్యాంకుల్ని నేను గవర్నమెంట్ స్కూల్ 1, 2, 3 ర్యాంకులుగా రివర్స్ చేసేటువంటి ఫార్ములా ఉంది నా దగ్గర. ఆ ఫార్ములా చెప్తా చూడు. ఇప్పుడు దీని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ వరకు అర్థమైంది కదా, మనకి అర్థమైంది కదా, విద్య ఎట్లా దోపిడీ జరుగుతుంది అర్థమైంది కదా, మన పిల్లలకి ఎట్లా అన్యాయం జరుగుతుంది అర్థమైంది కదా. ఇది లెవెల్ 1, లెవెల్ 2. ఇక ఇప్పుడు నేను లెవెల్ 3లో దీనికి సొల్యూషన్ చెప్తాను. నేను చూసిరు కదా, అసలు మామూలుగా లేదు. దీనికి ప్రతి ఒక్క తల్లిదండ్రులు, ఒక్క కుటుంబ సభ్యులు, మిడిల్ క్లాస్ వాళ్ళు
గొర్రెలు మేపుకునే తల్లిదండ్రులు కావచ్చు, వ్యవసాయం చేసుకునే తల్లిదండ్రులు కావచ్చు, ఆటో డ్రైవర్ల తల్లిదండ్రులు కావచ్చు, మ్యూజిక్ డైరెక్టర్ చేసే తల్లిదండ్రులు కావచ్చు, పేద మధ్యతరగతి తల్లిదండ్రులు అందరూ కూడా ఇప్పుడు బండారు శ్రీనివాసనకు అండగా ఉంటేనే మన జీవితాలు ఏమైనా బాగుపడతాయి, లేకపోతే బదనం అయిపోయేటట్టున్నాయి. మీ పిల్లలు డాక్టర్లు ఇంజనీర్లు చేసే బాధ్యత నేను తీసుకుంటా. అవసరమైతే దీనికోసం మరో శ్రీకాంతాచార్య అయితే నాకు అంత కసి ఉన్నది. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో చదివేటువంటి నా పిల్లలు డాక్టర్లు కావాలి, ఇంజనీర్లు కావాలి, ఐఐటీఎన్లు కావాలి, ఎన్ఐటీలు కావాలి, IIITలు కావాలి. వాళ్ళకి పాపం AIEEE అంటేనే తెలియదు, JEE అంటేనే తెలియదు. ఇవన్నీ మళ్ళీ ఇంటర్మీడియట్ తోటి చేసేటువంటివి. దీనికి నేను సొల్యూషన్ ఒకటే అడుగుతున్నాను. ఇక చూడండి, ఇప్పుడు లెవెల్ 3లో దీనికి సొల్యూషన్ చెప్తాను నేను. ఇప్పుడు మనకి అంటే విద్య దోపిడీ ఎట్లా జరుగుతుందో తెలిసింది కదా, మన పిల్లలకి ఎట్లా అన్యాయం జరుగుతుందో తెలిసింది కదా. దీన్ని మనం ఎట్లా కొట్లాడాలి, ఎట్లా ఎదుర్కోవాలి, ఇది సొల్యూషన్ నేను చెప్తాను. ఈ సొల్యూషన్ బట్టి నేను అవసరమైతే ఇందిరా పార్కులో ధర్నా కూర్చుంటా. మీ అందరి మద్దతు కావాలి నాకు. ఇట్లాంటి టీవీ ఛానల్ వాళ్ళు అన్నలు నాకు మద్దతు ఉండదనుకో, నేను ఎక్కడ దాకైనా పోయి మీ పిల్లల్ని డాక్టర్ని, ఇంజనీర్ని, IITలని చేసేటువంటి బాధ్యత నేను తీసుకుంటా. ఇగో దీనికి సొల్యూషన్ చెప్తున్నా, వినండి జాగ్రత్తగా ప్రజలారా. L3లో దీని సొల్యూషన్ ఒకటే చెప్తున్నా. అందుకే నేను గవర్నమెంట్ని ఏమని చెప్తున్నా, నువ్వు ప్రైవేట్ స్కూల్లో జరిగేటువంటి దందాన్ని ఆపలేకపోతున్నావు. మరి పోనీ నా గవర్నమెంట్ స్కూల్లో చదివేటువంటి వాడికి IIT ఫ్యాకల్టీని పెట్టలేకపోతున్నావు. మరి నా పిల్లలు అన్యాయం కావద్దు కదా. అందుకే నేను ప్రభుత్వాన్ని ఏమని కోరుతున్నా అంటే, మొత్తం సీట్లలో తెలంగాణలో ఒక 10,000 ఎంసెట్ సీట్లు, NIT సీట్లు ఎన్ని ఉన్నాయో అన్ని సీట్లలో గవర్నమెంట్ స్కూల్లో ఏ పిల్లవాడైతే చదువుకుంటాడో ఆ పిల్లవాడికి 75% సీట్లు రిజర్వ్ చేయి. మామూలుగా దీనికోసం కొట్లాడతాడు బండారు శ్రీనివాస్. 75%. అది ఎంసెట్ కావచ్చు, నీట్ కావచ్చు, AIEEE కావచ్చు, ఎంసెట్ కావచ్చు, నీట్ కావచ్చు. ఎన్ని సీట్లు ఉంటాయో అందులో గవర్నమెంట్ స్కూల్లో వీళ్ళు అందరూ ఉంటారు. మళ్ళీ SC పిల్లలు ఉంటారు, ST పిల్లలు ఉంటారు, BC పిల్లలు ఉంటారు, EWS ఉంటారు. వాళ్ళకు 75% సీట్లు రిజర్వ్ చేయి. ఇక 25% నువ్వు ప్రైవేట్ స్కూళ్ళకి ఇచ్చుకో. వాడు ఎంసెట్ చెప్పుకొని, నీట్ చెప్పుకొని, ఐకాన్ చెప్పుకొని, జెడ్కాన్ చెప్పుకొని, రామాయణం చెప్పుకొని, మహాభారతం చెప్పుకొని నువ్వు తోలుబొమ్మలు ఆట ఆడించుకొని నీ జోలికి మేము రావు, మా జోలికి మాకు రావు. ఇగో నా పిల్లలకి ఇక్కడ న్యాయం జరగాలి. 75% కంపల్సరీ సీట్లు రిజర్వ్ చేయి. దీనికోసం నువ్వు కొత్త జియో తీసుకొస్తావా, కొత్త కౌన్సిల్ పెడతావా, కొత్త గెజిట్ తీసుకొస్తావా, లేకపోతే రాజ్యాంగాన్ని సవరించి కొత్తగా సబ్ క్లాస్ యాడ్ చేయి. రాజ్యాంగంలో విద్యా హక్కు 17 సంథింగ్ ఆర్టికల్ ఉంది. దాంట్లో విద్య అందరికీ సమాన హక్కు ఇవ్వమని చెప్పింది. అగో అందులో సవరించి ఒక యాడ్ చేసినప్పుడు మొన్న మందకృష్ణ మాదిరి గారు ఏం తెచ్చిండన్న వాళ్ళ 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 పిల్లలకు తీసుకురాలి రిజర్వేషన్. దీన్ని కూడా నేను తీసుకొచ్చేంత వరకు పోరాడుతూ ఉంటా. దీన్ని తీసుకొచ్చేంత వరకు నేను పోరాడుతూ ఉంటా. ఒకవేళ ఇది చేయలేని పక్షంలో ఇంకొక ఆప్షన్ ఇస్తాను గవర్నమెంట్కి. ఇది చేయలేని పక్షంలో ఇంకొక ఆప్షన్ ఇస్తాను. ఏమిస్తానా, గవర్నమెంట్ సీట్లు ఎన్ని ఉన్నాయో, ఇప్పుడు 33 మెడికల్ కాలేజీలు ఉన్నాయి గవర్నమెంట్. అవి మొత్తం కలిపితే మన మెడికల్ సీట్లు అన్నీ చాలా ఉన్నాయి. మొత్తం గవర్నమెంట్ సీట్లైనా గవర్నమెంట్కి ఇచ్చేయి, గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నోడికి ఇచ్చేసాయి. అట్లీస్ట్ నువ్వు ఇది చేయకపోతే, అరే అన్న ఎంత అన్యాయం జరుగుతుంది. వాడు 1వ తరగతి నుంచి గవర్నమెంట్ స్కూల్లో ఇంటర్మీడియట్ వరకు కాలేజీలు అయితే గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో వాడి సీటు వేరే తోడు కొట్టుకోపోతా అంటే ఎంత అన్యాయం చెప్పు. దీని గురించి ఎవరికైనా అర్థమైద్దా? ఇది ఎంత డెప్త్ ఉంటేనో అర్థమవుతుంది. నువ్వు ఇది చెయ్యి. ఇదన్నా చేయకపోతే అట్లీస్ట్ గవర్నమెంట్ స్కూల్లో, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సీటు గవర్నమెంట్ వాడికి, ప్రైవేట్ వాడికి ఇచ్చుకో. నీకు నాకు గొడవ లేదు. ఇదన్నా చెయ్యి, అదన్నా చెయ్యి. లేదంటే నా పిల్లలు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. ఇక్కడ మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి, చాలా సొసైటీ బర్నింగ్ టాపిక్. ఇక దీనివల్ల లెవెల్ 2 ఎడ్యుకేషన్ వల్ల ఏం నష్టాలు ఉన్నాయో చెప్తా చూడండి. నెంబర్ 1లో ఈ విపరీతమైనటువంటి కోర్సు ఒత్తిడి వల్ల, నెంబర్ 2లో విపరీతమైనటువంటి కోర్సు ఒత్తిడి వల్ల పిల్లలు సూసైడ్ చేసుకుంటారు. గమనించాలి. 6వ తరగతి పిల్లవాడి IQ లెవెల్స్ ఎంత ఉంటాయన్న మీద కదా. వాడికి ఏమని చెప్పింది, ఎంత సిలబస్ చెప్పాలో అంతే చెప్పమని చెప్పింది. కానీ వీడు ఎక్కడెక్కడో ఉన్న సిలబస్లన్నీ ఎవడెవరినో తీసుకొచ్చి పొద్దున 6 గంటల నుంచి వాడిని రంగుల రాటంలో వేసి తిప్పితే వాడు కళ్ళు తిరిగేటోడు ఒకడు, వాంతులు అయ్యేటోడు ఒకడు, కిటికీలోంచి దూకేటోడు ఒకడు, ఫ్యాన్ ఉరికేసేటోడు. వీడు దానికి ఏం కట్టుకదలాడతాడు, వీడికి లవ్ స్టోరీ ఉంది, ఆ స్టోరీ ఉంది, ఈ స్టోరీ ఉంది అని చెప్పేసి వాడి శవాన్ని ఇంటికి పంపిస్తాడు. సూసైడ్లు జరుగుతున్నాయి. 1. 2, గవర్నమెంట్ స్కూల్లో చదివేటువంటి పిల్లవాడికి తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. కోర్టులో వేసిన పిల్లు వేస్తే ఎమ్మటే అయిపోతాయి, ఎమ్మటే ఆపేయమని చెప్తుంది కోర్టు కూడా. తీసేమని మనం వేద్దాం. అది కూడా ఉంది మనకు, జ్యుడిషియల్లో ఉంది, లెజిస్లేటివ్లో, రెండిట్లో పోరాడదాం.
రెండింటిలో పోరాడు కొట్టాడుదాం. 2 గవర్నమెంట్ వాడికి తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. ఇద్దరు పిల్లలకు నష్టమే. సూసైడ్ చేసుకుంటారు. ఇప్పుడు ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగట్లేదు. కానీ 6వ తరగతిలోనే జరిగితే వాడు ఐక్యూ లెవెల్స్ ఎంత ఉంటాయి? 16 ఏళ్ళు అప్పుడు చదవాల్సిన దాన్ని 6వ తరగతిలో పెడుతుంది. ఎందుకు? ఫీజులు. అంటే వీడు ఎందుకు పెడతాడు? ఇప్పుడు నేను గవర్నమెంట్ స్కూల్ అన్నాను, ప్రైవేట్ స్కూలు, ఇవన్నీ చెప్పబట్టే వాడి దగ్గరికి పోతాడు. కానీ లేకపోతే వాడి దుకాణం ఉత్తగానే ఖాళీ అవుతుంది. నువ్వు లెవెల్ 2లో అవన్నీ బంద్ చేయి. అసలు గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్ అని గవర్నమెంట్ స్కూల్లో సీట్లు కూడా దొరకవు నీకు. సీట్లు దొరకవు నీ గవర్నమెంట్లో. ఇప్పుడు ఇద్దరిది ఒకటే స్కూలు, నువ్వు చెప్పిందే నేను చెప్తానా. వాడు ఇంగ్లీష్ మీడియం చెప్తా అంటే లక్షలు కట్టి నీ దగ్గరికి ఎందుకు పోతాడు? లేకపోతే గవర్నమెంట్ పోతాడు. అవి తీసేయమంటాను నేను. అందుకే వాడికి చట్టబద్ధత లేదు, అవి తీసేయి. నీ దగ్గరికి ఓడిపోడు. నీకు గవర్నమెంట్ స్కూళ్ళలో స్ట్రెంత్ లేదు అంటే ఏడించి వస్తుంది? మొన్న ఒక యూట్యూబ్లో ఒక న్యూస్ చూసినా పాపం, ఒక గవర్నమెంట్ టీచరు మైక్ కట్టుకొని ఊర్లో మట్టి తిరుగుతాడు, మా స్కూల్లో చేరిపోయండి. ఇదా మనం ఎడ్యుకేషన్ గవర్నమెంట్ సిస్టంలో? ఒక గవర్నమెంట్ టీచర్ మైక్ పట్టుకొని మా స్కూల్లో చేరిపోయండి అని తిరిగే పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చింది? ఇగో ఈ కార్పొరేట్ సిస్టమ్, ఈ కార్పొరేట్. మరి వీటిని తీసేయి. పోనీ నీకు ఏమైనా చట్టబద్ధత ఉందా? అఫీషియల్గా ఏమన్నా అనుమతులు ఉన్నాయా? అట్లనే తెచ్చుకో. అనుమతులు తెచ్చుకొని నడిపి. ఏమీ లేవు. ఇదన్నా చేయి. ఇంకొకటి, తెలంగాణలో నిరుద్యోగం అనేటువంటిది ఎట్లా పోతుందో నేను చెప్తా చూడు. ఇప్పుడు నీది ప్రైవేట్ స్కూల్ అన్నా, నీకు 100 వాటిని ఏమంటారు బ్రాంచులు ఉన్నాయి. 100 బ్రాంచ్లో 100 తెలుగు టీచర్లు ఉండాలి కదా, 100 సైన్స్ మ్యాథ్స్ టీచర్, 100 హిందీ టీచర్లు ఉండాలి కదా, 100 సోషల్ టీచర్లు ఉండాలి కదా. వీడు ఏం చెప్తాడు తెలుసా? హౌలేగాడు 10 మంది టీచర్లను పెట్టి 100 బ్రాంచీలకి సోమవారం ఒక దగ్గర, మంగళవారం ఒక దగ్గర, బుధవారం ఒక దగ్గర తిప్పుతాడు. నామకే వాస్తి. వాడు పోవడం, ఒక పాఠం చెప్పేయడం అయిపోయింది. 10 పాఠాలు 10 రోజుల్లో చెప్తే మెటీరియల్ వాడు మొక్కన కొడతారు. ఇక 4 సబ్జెక్టుల టీచరే ఉండడు. ఇక మనం బీడీలు చేసి మేము 2-3 సంవత్సరాలు నాకు ఉద్యోగం లేక తిరుగుతాను. 3 సంవత్సరాలు ఉద్యోగం లేక తిరుగుతాను. ఇది నిరుద్యోగం పెంచుతాడా వీడు? ఇక్కడ కూడా 4 సబ్జెక్టుల టీచర్లను అసలు లేరు. 100 టీచర్ల బదులు 10 టీచర్లను పెట్టి మెయింటైన్ చేస్తాడు. ఆడ కూడా కక్కుర్తి పడతాడు. అందువల్ల ఈ విద్యా వ్యవస్థలో ఏం జరుగుతుందంటే, ఇక్కడ ఈ 25% ఈ ప్రైవేట్ వాళ్ళంతానేమో ఇక్కడికి వస్తాను, ఈ ర్యాంకులు కొట్టేస్తాను. 25% ఉన్న వాళ్ళు 75% ఏమో డబ్బులు ఖర్చు పెట్టుకొని పాపం ఇక్కడికి పోయి సూసైడ్లు చేసుకుంటాను. అంటే నీకు డబ్బులు కట్టాలి, నేను సూసైడ్లు చేసుకోవాలి. నువ్వు శవాలను ఇంటికి పంపిస్తావు, మేనేజ్ చేసుకుంటావు. ఇదేనా ఎడ్యుకేషన్ సిస్టమ్? అందుకే కార్పొరేట్ సిస్టమ్ అనేటువంటిది నా తెలంగాణలో ఉండదు. తెలంగాణలో ఉండని. అసలు ఇది దేశవ్యాప్తంగా మూసేటువంటి జీవో ఉంది నా దగ్గర. క్యాన్సరే అన్న, ఇది క్యాన్సరే. అక్కడ అందరూ ఏమనుకుంటాను, వీడు చదువు చెప్తాను ఏమనుకుంటాను, ఇది దొంగ చదువు, దోపిడి. ఇప్పుడు ఒక విషయం చెప్తా, నేను ఇంటర్మీడియట్లో మాత్రమే నువ్వు ఈ కోర్సులన్నీ పెట్టి చెప్తున్నావు కదా, డిగ్రీ కాలేజ్ పీజీ కాలేజీలు ఎందుకో పెట్టాడు వీడు. శ్రీ చైతన్య నారాయణ డిగ్రీ కాలేజ్ ఉందా, పీజీ కాలేజ్ ఉందా? పెట్టాడు. ఎందుకు పెడతాడు? ఆడ ఫీజులు రావుగా, ఈ ఉండవుగా, ఐఐటీ సీట్లు, మెడికల్ సీట్లు ఉండవుగా. వీడి గోల్ ఏంది? పేరెంట్స్లో ఏది క్రేజ్ ఉన్నది? మెడికల్ సీట్లు, ఐఐటీ సీట్లు ఉన్నాయి. వాటిని క్రేజ్ చేసుకోవడం కోసం నేను 6వ తరగతి నుంచి చెప్తాను, నా దగ్గరికి రా. ఇది బాహుబలి సినిమాలో కట్ట పెనక నుంచి ఓడిచినట్టే ఉంది. అసలు ఘోరమైనది, ఎవరికి తెలియదు. ఇది వీడు కొడుతున్న విషయం తెలియదు. ఇగో ఇంత ఈ రకమైనటువంటి ఎడ్యుకేషన్ సిస్టంలో వీడు ప్రజలారా ఒక్కసారి గమనించండి. వీడు వసూలు చేసే ఫీజులు ఏమేమి ఉన్నాయో చూడండి. ఫీజు స్ట్రక్చర్ కనుక చూస్తే ఒక్కసారి, ఇక నేను వీడి ఫీజు స్ట్రక్చర్ చెప్తా చూడండి. ఎంత వసూలు చేస్తాడో మన దగ్గర, మన రక్తాన్ని ఎంత తాగుతుండో చూడండి. ఇక పిల్లవాడిని ఫస్ట్ అడ్మిషన్కి తీసుకుపోయినావు. ఇక వీడు అడ్మిషన్ ఫీజు కట్టు ఒక 10,000. అడ్మిషన్కే 10,000. ఎక్కువ మాట్లాడకపోతే తీసుకోపో, నీ ఇష్టం. ఇంకా ₹1,00,000 డొనేషన్ తీసుకున్న స్కూల్ కూడా ఉన్నాయి ఇక్కడ మన దగ్గర. 1,00,000 ఎల్కేజీకి, 1,00,000. 2 కూడా అన్న చెప్తాడు, 2 కూడా. ఇక నువ్వు కెమెరా పట్టుకొని పోదాం, వాడు ఏం చెప్తాడో, వాడి సిలబస్ ఏందో మనం చేద్దాం, ఆపరేషన్ చేద్దాం, స్టింగ్ ఆపరేషన్ ఒక్కో స్కూల్ మీద నేను చేస్తాను. ఇక అడ్మిషన్ ఫీజు అయిపోయిందా? రాగానే స్కూల్ ఫీజు, అడ్మిషన్ ఫీజు వేరు, స్కూల్ ఫీజు వేరు. మళ్ళీ బరాబరి. స్కూల్ ఫీజు వీడంతే 3 లక్షలు 4 లక్షలు అయితే ఫస్ట్ 2 లక్షలు కట్టమంటాడు. రాయండి అది కూడా. స్కూల్ ఫీజు ఒక 5 లక్షలు సుమారుగా. స్కూల్ ఫీజు అయిపోయిందా? అడ్మిషన్ ఫీజు అయిపోయిందా? హాస్టల్ ఫీజు 1,00,000. మెటీరియల్ ఫీజు ఇంకా నేను చెప్పడం మర్చిపోయినా. ఈ మెటీరియల్ సిస్టమ్ లేనే లేదు, అసలు ఉండకూడదు. అసలు ఒక మెటీరియల్ తీసి అవతల పడేయాలి. ప్రైవేట్ స్కూల్లో మెటీరియల్ సిస్టమ్ అనేటువంటిది లేదు. అమ్మొద్దు, నువ్వు అమ్మితే నేరం అది.
కేసు బుక్ చేయాలి. మెటీరియల్ సిస్టమ్ లేదు. ఇక మెటీరియల్కి తీసుకుంటాడు ఒక 5,000 10,000 సంచిలో వేసి ఇస్తాడు అన్నట్టు మొత్తం పుస్తకాలు. మెటీరియల్ మాఫియా. ఇది కోట్ల మాఫియా. కోట్లు. మరి ఒక పిల్లవాడికి ఎంత? ఒక పిల్లవాడికి మెటీరియల్ ఫీజు 10,000. ఒక్కోడికి 10,000 మెటీరియల్ ఫీజు తీసుకున్నాడా? ఇక మళ్ళీ యూనిఫామ్ సపరేట్ ఫీజు బరాబర్. మళ్ళీ వాడే కొడతాడు, కొలతలు గిలతలు అంతే వాడి దగ్గర కుట్టిస్తాడు, మొత్తం వాడి దగ్గర క్లాత్ మొత్తం అంతా వాడి దగ్గర. ఎంత దందా అనుకుంటున్నావు అన్న ఇది? ఎంత దందా అనుకుంటున్నావు? ఇక దీన్ని ఎట్లా రివ్యూ చేయాలో నేను చెప్తా తర్వాత. యూనిఫామ్ ఫీజు అయిపోయిందా? ఇక కంప్యూటర్ ఫీజు అంటాడు. కంప్యూటర్ ఫీజు అయిపోయిందా? దోబీ ఫీజు బట్టలు ఉతకడానికి అయిపోయిందా? ఇక మళ్ళీ బస్ ఫీజు ఉంటుంది. బస్ ఫీజు అయిపోయిందా? బస్ ఫీజు అయిపోయిన తర్వాత ఇంకా వీడు వసూలు చేసేది లాస్ట్కి ఏంటంటే ఎగ్జామ్ ఫీజు అంటాడు. విచిత్రం ఏంటంటే గవర్నమెంట్ ఎగ్జామ్ ఫీజు 500 అన్న, వీడు 5,000 నుంచి 7,000 వసూలు చేస్తాడు. అదేం సార్ ఎవరన్నా పేరెంట్ అడిగితే అదేం సార్ ఆ ఎగ్జామ్ ఫీజు 5,000 కదా, నువ్వు 5,000 7,000 వసూలు చేస్తాను అంటే సెంటర్ని మేనేజ్ చేయొద్దా? మీ వాడికి మార్కులు రావద్దా? నేనంటాను అరే బోసిడీకి నీకు ఇవన్నీ ఫీజులు కట్టిన తర్వాత సెంటర్ని మేనేజ్ చేస్తే నీ దగ్గర ఎందుకు రా చేరిపోయేది? గవర్నమెంట్లో చేర్పించుకోరాదు? అంతేగా. వీడు ఎగ్జామ్ ఫీజు 500 తీసుకోరంటే 5,000 నుంచి 7,000 తీసుకొని సెంటర్ని మేనేజ్ చేయొద్దా? మీ వాడికి మార్కులు రావద్దా? ఇంత మాత్రం దానికి మా ఇంటి ఆయన లేడా? ఇక వీని దగ్గరికి పోవాలన్నా మళ్ళీ ఇది లాస్ట్కి వీడు ఓ చెడ్డీ కూడా 100 దగ్గర కొనాలన్న, అది కూడా వాడే అమ్ముతాడు. అది కూడా ఒకటే క్యాంపస్లో, మళ్ళీ ఒకటే క్యాంపస్లో. నీకు విద్యా హక్కు చట్టం ఏమని చెప్తుందంటే టీచింగ్ ఎయిడ్ క్యాపిటల్ ఫీజ్ మీన్స్ బోధన టీచింగ్ చేసినందుకు ఒక ఫీజు మాత్రమే వసూలు చేయి. అది ఎట్లా వసూలు చేయి? ఒక 100 రూపాయలు వసూలు చేసినావు అనుకో, ఇందులో 50 రూపాయలు టీచింగ్ స్టాఫ్కి, 50 రూపాయలు నీ మెయింటెనెన్స్కి తీసుకో. ఇది ఒక్క ఫీజే. ఇక అసలు ఇవన్నీ లేవు. వీడు మనుషులు రక్తాన్ని కాదు అన్ని తాగుతాడు వీడు, ఒక రక్తం కాదు ఇది. కోచింగ్ ఫీజు ఆ ఫీజు ఎక్స్ట్రా అంటారు కదా. ఇప్పుడు అందులో చెప్పినాక మనం ఇంకా అవి రాలేదు, అది రాలే. మళ్ళీ AIEEE MCET ఆ కోచింగ్ వేరే, అది ఎప్పుడు ఎక్స్ట్రా స్పెషల్. ఇది అయిపోయిన తర్వాత సమ్మర్ క్లాసులు. ఇప్పుడు చూడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాన్నా. ఇప్పుడు చూడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాసిన మొన్న గవర్నమెంట్ స్కూల్ వాడు పోయి గాలిగాంగా అక్కడక్కడ ఈతలు కొట్టుకుంటా చెట్లు ఎక్కుంటా అడ్డు తిరుగుతాడు. అదే ఈ నారాయణ సీత వాడు కూర్చోబెట్టి వాడికి MCET నీట్ సిలబస్ చెప్తాడు. చెప్పకూడదు. నువ్వు సమ్మర్లో క్లాస్ ఎట్లా చెప్తాను? నువ్వు విద్యా చట్టానికి వ్యతిరేకం కదా. మరి ఒక DO పోయి అడగమను. ఇదో స్కామ్. పెట్టకూడదు క్లాసులు పెట్టకూడదు. ఇప్పుడు అన్ని క్లాసులు నడుస్తూనే ఉన్నాయి. రేపు చూడు రిజల్ట్ వస్తాయి, ఇంటర్మీడియట్ 10th రిజల్ట్ వస్తాయి. వాడు పాంప్లెంట్ తీస్తాడు. AC రూమ్లో చెప్తాం, డీలక్స్ రూమ్లలో చెప్తాం. దీనికి ఏసీకి వేరు, డీలక్స్కి వేరు. నువ్వు డబ్బులు ఇస్తే మీద కూర్చోబెట్టుకొని ముద్దలు తినిపించుకుంటూ కూడా చెప్తాడు వాడు. డబ్బులు ఇస్తే అంత దొంగ వాడు డబ్బులకి. ఇగో ఇన్ని ఫీజులు వసూలు చేసి విద్యా వ్యవస్థని భ్రష్టు పట్టిస్తాడు. అందుకే నేను ఒక 5 డిమాండ్లు పెడతాను. DO గారికి ఒక 5 డిమాండ్లు చెప్తాను. వీళ్ళంతా త్వరలో ఈ వీడియో చూసిన తర్వాత ఎవరెవరు? ఎడ్యుకేషన్ చైర్మన్ ఆకునూరు మురళి, ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ ఎడ్యుకేషన్, బోర్డు సెక్రటరీ, బోర్డు డైరెక్టర్, ఎడ్యుకేషన్ డైరెక్టర్, ఎడ్యుకేషన్ సెక్రటరీ, ఎడ్యుకేషన్కి సంబంధించిన కమిషనర్, చైర్మన్. ఈ నలుగురు ఈ వీడియో చూసిన తర్వాత ఒక ప్రెస్ నోట్ కానీ ఒక వెబ్ నోట్ కానీ రిలీజ్ చేయాలి. ఏమని నెక్స్ట్ కమింగ్ అకాడమిక్ ఇయర్ 25-26కి ఎట్టి పరిస్థితుల్లో మీ పాఠశాలల్లో అనఫీషియల్ కోర్సులు అనేటువంటివి రన్ చేయొద్దు. అనఫీషియల్ కోర్సుల మీద నువ్వు అడ్మిషన్ తీసుకోవద్దు. అది చట్ట వ్యతిరేకము. మీరు తీసుకోవద్దు. తీసుకుంటే స్కూల్ సీజ్ చేయాలి. కల్తీ జరుగుతుంది. చెప్పినగా లెవెల్ 2 ఎడ్యుకేషన్ సిస్టంలో నేను IIT చెప్తా, మెడికల్ చెప్తా, EEE చెప్తా, చెప్తా అని అడ్మిషన్ అనేటువంటిది తీసుకోవద్దు. రెండు ఎట్టి పరిస్థితుల్లో హాస్టల్ అనేటువంటిది స్కూల్ క్యాంపస్లో ఉండనే వద్దు. అగైనెస్ట్ ఆఫ్ ద రూల్. హాస్టల్ సిస్టమ్ లేదు అసలు. నీకు ఎక్కడ పెట్టుకోమని చెప్పలే. నీకు బోర్డు చెప్పలే, ఎక్కడ SSC బోర్డు చెప్పలే, ఇంటర్మీడియట్ బోర్డు చెప్పలే హాస్టల్ పెట్టమని. వీడు పెట్టుకుంటాడు. హాస్టల్ పెట్టి హాస్టల్లో ఈ కోర్సులను పెట్టి పిల్లల్ని ఒత్తిడికి గురి చేసి సూసైడ్ చేస్తాడు. సో రిమూవ్ ద హాస్టల్ ఇమీడియట్లీ. ట్విన్ సిటీస్లో ఒక్కొక్క హాస్టల్లో 500 మంది ఉంటారు అన్న. పర్మిషన్ ఇక్కడ అసలు నీకు హాస్టల్కి? నేను మొన్న మధ్య ఒకసారి మన ఉమెన్ కమిషనర్ వెళ్ళి
ఐవాష్గా ఏం చేస్తున్నామా 2-3 కాలేజీలకు పోయి కింది స్థాయి సిబ్బందిని తిట్టింది. అవును, కింది స్థాయి సిబ్బంది తిట్టడం వల్ల అసలు నీకు హాస్టల్ 500 మందికి పర్మిషన్ లేదని చెప్పి మేనేజ్మెంట్ మీద క్రిమినల్స్ కేసులు బుక్ చేస్తావా? వార్డెన్ పట్టుకొని నువ్వు పురుగులన్నావు, నువ్వు తింటావా అవి తింటావా అంటే వాళ్ళ పైన వాళ్ళు ఎట్లా చెప్తే వీళ్ళు అట్లా తింటారు. నేరేళ్ళ శారద మహిళా ఎన్ని స్కూల్లో ఎన్ని కాలేజీలు సీజ్ చేసిందా? ఏం లేదు. నువ్వు పోయింది హాస్టల్కి పోయినావు, 500 మంది పిల్లలు ఉన్నారు, గలీజ్గా ఉన్నాయి హాస్టల్ అంతా. అసలు ఈ హాస్టల్కి పర్మిషన్ ఎవరు ఇచ్చిండ్రు? హాస్టల్ పర్మిషన్ లేదు కానీ క్లోజ్ చేయొద్దు అని పిలిచి మేనేజ్మెంట్ మీద క్రిమినల్ కేసులు పెట్టియొద్దు. కేసు కాదు కింది స్థాయి సిబ్బందిని పెట్టి పాపం ఒక వార్డెన్ పట్టుకొని ఆమెను తిట్టిపోయింది కదా. వార్డెన్లను పట్టుకొని తిట్టి నువ్వు తింటావా అయ్యన్నావు, నువ్వు చేస్తావా అయ్యన్నావు. అసలు నీ స్కూల్ ఎక్కడిది, నీ కాలేజ్ ఎక్కడిది, దీనికి పర్మిషన్ ఎవరు ఇచ్చిండ్రు? అసలు ఎవరు అసలు మేనేజ్మెంట్ మీద కదా కేసులు పెట్టాల్సింది. అలా కనీసం ఫోన్ కూడా చేయలేదు. మరి ఏది ఏం తీసుకున్నారో ఏం చేసిండ్రో అసలు నువ్వు చేసింది ఏంది ఆడ? ఏం తీసుకున్నా ఐ వాష్ కంటి చాపు, అయితే పోయినావా చూసినావా వచ్చినావా. అందుకే హాస్టల్ సిస్టమ్ తీసేయాలి. సెకండ్ వన్. థర్డ్ వన్, ఇగో ఈ హాస్టల్ వల్లనే సూసైడ్లు జరుగుతున్నాయి. ఒక్క విషయం ఏంటంటే ఇక్కడ 4:30 తర్వాత ఎట్టి పరిస్థితుల్లో నీ క్యాంపస్లో టీచింగ్ అవర్ అనేది ఉండొద్దు. పిల్లలు మంచిగా ఆడుకోవాలి. నువ్వు అసలు నీ దగ్గర ఉండొద్దు, ఇంటికి పంపించాలి వాళ్ళని. ఇక అసలు క్లాసెస్ పెట్టొద్దు. అసలు పీటీ క్లాసులు జరుగుతాయా? అసలు ఆ పీటీ క్లాసులో పాడవాడు పొద్దునాళ్ళకి పోతే రంగుల రాట్లంలో వేసి తిప్పుతా ఉంటాయి. ఇంకా పీటీ క్లాసులు ఎక్కడి? అది కూడా రూల్స్కి అగైనెస్ట్. ఎగైనెస్టే కంపల్సరీ. నేను ఏమంటాను ఇప్పుడు నేను 6 సబ్జెక్టులు చెప్పట్లేదంటే రూల్కి ఎగైనెస్ట్ కాదు. వీడు 6 సబ్జెక్టులు చెప్తాడా? అది చెప్పాలి. పీటీ కూడా ఉంటాడు మన స్కూల్లో గవర్నమెంట్. అలా పీటీ కూడా పీరియడ్ ఇవ్వాలి అందులో. ఇయ్యడు పీటీ పీరియడ్ ఎక్కడ? అసలు తెలుగుకి హిందీకే ఇవ్వట్లేదు, సైన్స్ సోషల్కే ఇవ్వట్లేదు. ఎక్కడ పీటీ ఎక్కడిది అసలు? పిల్లల రీడింగ్ అవర్స్. అందుకే విద్యా హక్కు చట్టము నీకు ఏమని చెప్తుంది? 4:30 తర్వాత ఎట్టి పరిస్థితుల్లో టీచింగ్ అవర్ అనేది చేయొద్దు. టీచింగ్ అవర్ అనేది చేయొద్దు. వీడేం చేస్తాను 4:30 తర్వాత ఈ సిలబస్లన్నీ వాళ్ళ మీద రుద్ది వాళ్ళు సూసైడ్ చేసుకుంటాడు చేస్తాను 11 గంటల దాకా. ఓవర్ ప్రెషర్. అందుకే ఫస్ట్ సూసైడ్లు, ఈ ఫీజులు, ఈ అన్అఫీషియల్స్, ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా గాడిలో పడాలంటే లెవెల్ 2ని తీసిపడేయాలి. హాస్టల్ సిస్టము, అన్అఫీషియల్ కోర్సులని తీసేయాలి. థర్డ్ వన్, ఒక్క మెటీరియల్ కనపడితే స్కూల్ని సీజ్ చేయాలి. పోదాం స్టింగ్ ఆపరేషన్ ఏది, కెమెరా పట్టుకొని పోదాం, నీ సిలబస్ ఏంది, నీకు ఇచ్చిన డైరెక్టర్ పర్మిషన్ ఏంది, నువ్వు చెప్పేది. మెటీరియల్ ప్రైవేట్ మెటీరియల్ కనపడితే సీజ్ చేసి పడేయాలి. అది. ఫోర్త్ వన్, బస్సెస్ సిస్టమ్ అనేటువంటిది మేనేజ్మెంట్ రన్ చేయొద్దు. వాడు అసలు పెట్టొద్దు. అన్నీ నువ్వే నడుపుతున్నావు. లైబ్రరీ కానించి అన్నీ ఒకదే క్యాంపస్లో అన్నీ నువ్వే నడుపుతున్నావు. చెప్పినాక అండర్వేర్ కూడా వాడే అమ్ముతాడు. అది విషయం అన్నట్టు. అంటే దీన్ని తీసేయమని చెప్పేసి అని అంటున్నాను. ప్లస్ స్కాలర్షిప్స్ టెస్ట్ అనేటువంటిది కండక్ట్ చేయొద్దు. సిస్టంలో లేదు. ఇది దీనికోసం ఇగో ఇది. ప్లస్ ఇంకేంటిది, నువ్వు వీళ్ళు ఇది అయిపోయిందా, హాస్టల్ సిస్టమ్ అయిపోయిందా, ఇది మెటీరియల్ సిస్టమ్ అయిపోయిందా, ఇది అయిపోయిందా, బస్సెస్ అయిపోయిందా, ఇది హాస్టల్ సిస్టమ్ తీసేసి మెటీరియల్ సిస్టమ్ తీసేసి నువ్వు ఏమేం ఫాలో కావాలి? ఇక ఇప్పుడు గుమ్మండి జాగ్రత్తగా. ఏం ఫాలో కావాలి వీడు? నువ్వేం ఫాలో కావాలబ్బా స్కూల్ నడుపుకోవాలంటే? ఫస్ట్ వన్ నువ్వు స్కూల్ నడుపుకోవాలంటే నువ్వేం చేయాలంటే గవర్నమెంట్ సిలబస్ ఫాలో కావాలి. గవర్నమెంట్లో ఏది చెప్పినా నువ్వు అదే చెప్పాలి. ఒక చాప్టర్ కూడా ఎక్కువ చెప్పొద్దు. ఎగైనెస్ట్ ఆఫ్ ద రూల్ సీజ్ చేసి పడేయాలి. ఎంత కల్తీ లాంటిది. ఏం చెప్తున్నాం? గవర్నమెంట్ సిలబస్, గవర్నమెంట్ ఎగ్జామ్స్. అసలు వీడు గవర్నమెంట్ ఎగ్జామ్స్ పెట్టాడు, వాడు సొంత ఎగ్జామ్స్ పెట్టుకుంటాడు. నెక్స్ట్ గవర్నమెంట్ హాలిడేస్. గవర్నమెంట్ హాలిడే ఇస్తే నువ్వు హాలిడే అంతే. గవర్నమెంట్ పెట్టుకోవాలంటే పెట్టుకో. ప్లస్ లాస్ట్ మెయిన్ ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైనటువంటిది, గవర్నమెంట్ టైమింగ్స్ మస్ట్ అండ్ షుడ్. 1 అవర్ కూడా నువ్వు ఎక్స్ట్రా పెట్టడానికి లేదు, నీకు రూలే లేదు. ఇగో ఈ ఫాలో అవ్వకుంటూ నువ్వు నడుపుకో, మాకేం అభ్యంతరం లేదు. సిస్టమ్ డైల్యూట్ కాదు. మాకు అన్యాయం జరుగుతుంటే మా పిల్లలు ఇది జరుగుతుంటే ఇవన్నీ చేస్తుంటే ఇక ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎందుకు? ఎన్ని రోజుల నుంచి ఇట్లా మోసం చేస్తారు మమ్మల్ని. 30 సంవత్సరాలన్నా లెక్క తీసుకో నువ్వు. 30 సంవత్సరాలు ప్రజలాగా గమనించండి.
గ్రామీణ ప్రాంతాలు గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఒక్క మెడికల్ ర్యాంకు లేదు, ఒక్క ఐఐటి ర్యాంకు లేదు. బా సర్వే చేద్దాంపా. ఎన్ని సంవత్సరాలే? 30 సంవత్సరాలు వీడు శ్రీ చైతన్య నారాయణ పెట్టిన కాంచి. ఏం గవర్నమెంట్లో తెలివి కల్లా పిల్లలు లేరా? చెప్తానగా నేను. ఐఐటి కావాల్సినోడు ఐటీఐ చేస్తాడు, మెడికల్ డాక్టర్ కావాల్సినోడు ల్యాబ్ టెక్నీషియన్ అవుతాడు. ఎందుకంటే వీడు మరి ఆ డబ్బులు పెట్టి వాడు చదువుకోలేకపోతాడు, ఇంటికాడ అంత స్తోమత లేదు. వీడు ఎట్లా పోతాడు? రాంగ్ రూట్లో పోతాడు. మరి నేను రైట్ రూట్లో పోతే ఇద్దరికి పోటీ అయితే ఎట్లుంటుంది? ఇప్పుడు రాంగ్ రూట్లో బైక్ మీద పోతేనే ట్రాఫిక్ వాళ్ళు పట్టుకొని కొట్టి ఫైన్ వేసి జైలుకు పంపించి బండి సీజ్ చేస్తారు కదా. మరి ఈ బండి ఎవరు సీజ్ చేస్తే గవర్నమెంట్ ఎవరు చేయాలన్నా డీవోలు చేయాలి. ప్రైవేట్ స్కూల్ కూడా బండి లాంటిదే కదా. నేను ఏమంటాను అంటే అదే బండి లాంటిదే. మరి ఆ బండిని చెక్ చేసేది ఎవరు? డీవో చేయాలి. దీనికి ట్రాఫిక్ కానిస్టేబుల్ ఎక్కడున్నాడు? అందుకే నేనేమంటున్నా, ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయండి. స్పెషల్. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ నీకు వైన్స్కి పర్మిషన్ ఇచ్చింది, మందు అమ్ముకోమని చెప్పింది, అమ్ముకుంటాను. మహారాష్ట్ర మందు తీసుకొచ్చి అమ్ముతాను. ఏం చేస్తుంది కమిషనర్ వచ్చి? సీజ్ చేస్తాడా? అది ఏ శాఖ? ఎక్సైజ్ శాఖ. మరి ఇప్పుడు ఇది ఏ శాఖ? విద్యాశాఖ. వీడు ఏ సిలబస్ చెప్పాలి? గవర్నమెంట్. మరి వీడు ఏది చెప్తాడు? ప్రైవేట్ సిలబస్. కల్తీ అవుతుందిగా. మరి కమిషనర్ ఏం బిగుతాడు? డైరెక్టర్ ఏం బిగుతాడు? ప్రిన్సిపల్ సెక్రటరీ ఏం బిగుతాడు? డిఓ ఎప్పుడైనా పోయి చెక్ చేసిండా? అరే ఏం చెప్తున్నారో, ఏం సిలబస్ ఉందో, ఇదేదని పోయిందా? అది నేను వాళ్ళని అడిగి. ఇంత పెద్ద ముఠా ఉందంటారు, ఇంత పెద్ద మాఫియా. ఇది వేల కోట్ల బిజినెస్. సార్ పబ్లిక్ సిగ్గులేదా అన్న? నేను ఒకటి చెప్తాను. ఇప్పుడు ఈ విషయం నేను చెప్పేంత వరకు ఎడ్యుకేషన్ ఐఏఎస్ ఆఫీసర్కే తెలియదు అన్న. ఇంత పెద్ద మాఫియా ఎడ్యుకేషన్ ఐఏఎస్ ఆఫీసర్కే తెలియదు ఇది ఇట్లా జరుగుతుంది. ఏందనుకుంటాను? చదువు చెప్తానంటే చదివే చెప్తాను అనుకుంటాను. ఇప్పుడు మేమేంటంటే పిల్లగాడు చచ్చిపోతే అక్కడ పోయి ధర్నా చేసి వస్తున్నాం, అయిపోతుంది అంతే. మరి దాని వెనకాల ఏం జరుగుతుందని మీకేం తెలుసు? వాడు ఎంత ఒత్తిడి పడతాడో, ఏం చేస్తాడు అనేది.